హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో చేసుకునే ముందు ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ గురించి తెలుసుకుందాం. సో ఏదైతే ఈవెంట్ ఉందో, సో రిజల్ట్స్ వచ్చేట్టున్నాయో ఎలక్షన్స్కి, దానికి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సో ఎగ్జిట్ పోల్స్ అయితే యాజ్ ఆఫ్ నో పాజిటివ్ షో చేస్తున్నాయి. ఏదైతే బీజేపీకి మనకి 325 దాకా సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మళ్ళీ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. అది పాజిటివ్ మార్కెట్కి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే గ్లోబల్లీ మార్కెట్స్ ఏదైతే ఉన్నాయో, డౌ జోన్స్ కానీ అండ్ S&P 500 అంటే యూఎస్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చినాయి. దగ్గర 600 పాయింట్స్ దగ్గర మనకి పాజిటివ్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో ఈ రెండు ఇంపాక్ట్ వల్ల రేపు మార్కెట్స్ పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మనం అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ మనం విక్స్ని చూసుకుందాం. ఇండియా విక్స్ ఇక్కడ నేను పెట్టాను. సో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు వాట్సాప్లో. వాళ్ళందరూ కూడా ఈవెంట్ ఏదైతే 5 years ముందు మార్కెట్లో లేకున్న వాళ్ళు, బిగినర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. ఏంటి అంటే ఇంతగా ఎందుకు ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి, ఎందుకు ఇంతగానో నార్మల్లీ ప్రీమియమ్స్ లేవు, ట్రేడబుల్ చేయడానికి ఆప్షన్ బయర్స్కి ప్రీమియమ్స్ లేవు, దీని రీజన్ క్లారిఫై చేయగలుగుతారా అని అడిగారు. సో ఇక్కడ సింపుల్ అండి, బికాస్ ఎప్పుడైతే మార్కెట్లో విక్స్ పెరుగుతుందో, సో ఇక్కడ నేను ఇండియా విక్స్ పెట్టాను. సో ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ప్రీవియస్ మార్కెట్ 2019లో ఏం జరిగిందో షో చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఎక్కడ ఉందో చూసుకుందాం మనం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విక్స్ మనకి అరౌండ్ 24 దాకా ఉంది. సో లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను. అండ్ మార్కెట్ ఎప్పుడైతే 10కి డ్రాప్ అయిందో, ఎప్పుడైతే విక్స్ పెరుగుతుందో కంటిన్యూస్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వరకు ఇది 24 to 25 to 30 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే మార్కెట్లో కంటిన్యూస్లీ విక్స్ పెరుగుతూ వచ్చింది అండ్ ప్రీమియమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే విక్స్ పెరుగుతుందో దీంట్లో ఐవి అనేది పెరుగుతుంది. ఆప్షన్స్లో ఐవి అని ఉంటుంది కదా, ఈ ఐవి పెరుగుతుంది. సో ఐవి పెరిగినప్పుడు ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఈ ఐవి పెరిగినప్పుడు మనకి ప్రీమియమ్స్ అనేటివి దీంట్లో పెరుగుతాయి. అంటే మనం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ మీరు చూసినట్టయితే, ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీమియమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నిఫ్టీలో 400-500 దాకా ఉన్నాయి. నార్మల్లీ మీరు నార్మల్ డేస్లో విక్స్ మనకి వచ్చేసి 11 or 12లో ఉన్నా సరే, ఇక్కడ మనకి ప్రీమియం ప్రైస్ వచ్చేసి 150 or 200లో ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే దీనిలో ప్రీమియం డబుల్ కనిపిస్తుంది. అదే ఐవి చూసినా సరే అరౌండ్ 20 or అలా ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు డబుల్ కనిపిస్తుంది ఐవి, బికాస్ ఆఫ్ ఇండియా విక్స్ పెరగడం వల్ల. సో ఎప్పుడైతే విక్స్ కూల్ ఆఫ్ అవుతుందో అండ్ విక్స్లో మనకి విక్స్ క్రాష్ అవుతుందో, సో ప్రీమియమ్స్ అన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది డేటా నేను లాస్ట్ 2019 డేటా కూడా చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ నేను 2019 పెట్టుకుందాం మనం. సో కొద్దిగా పేషెన్స్తో ఉండండి. సో 2019 వరకు వెళ్దాం మనం. సో 2019 కన్నా ముందు 2020లో కూడా మీరు విక్స్ చూసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అయిందో 87 వరకు వెళ్ళింది. సో ఇది చాలా బిగ్గెస్ట్. సో మార్కెట్లో మీరు చూసినట్టయితే 87 వరకు కూడా మార్కెట్ విక్స్ వెళ్ళింది. సో మార్కెట్లో అరౌండ్ సేమ్ అప్పుడు మార్చ్లో మనం చూసినట్టయితే 13 to 14 and 24 కూడా బ్రేక్ అయిపోయింది, 87 వరకు వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్స్లో క్రాష్, ఎప్పుడైతే మార్కెట్ ట్రెండ్ బులిష్ అవుతూ వచ్చిందో అండ్ విక్స్ కూడా క్రాష్ అవుతూ వచ్చింది. మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో విక్స్ డ్రాప్ అవుతూ వస్తుంది. ఇది మనకి క్లియర్లీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఎప్పుడైతే మార్కెట్స్లో ప్యానిక్ ఉంటుందో, సో అప్పుడు మార్కెట్ అనేది విక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అదే సేమ్ సినారియో మనకి 2020లో కనిపిస్తుంది. అండ్ 2020లోనే హైయెస్ట్ 87 వరకు వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు మీరు చూసినట్టయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 7,000 or 8,000 రేంజ్కి వెళ్ళింది అనమాట. సో అప్పుడు ఎక్కువ క్రాష్ అయింది కాబట్టి. ఇప్పుడు మనం 2019కి వెళ్దాం. సో ఇక్కడ 2019కి వచ్చాను. సో 2019 ఇది మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యే ముందు మార్కెట్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉందో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇదే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే 13 అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రేంజ్ అంటే కంటిన్యూస్లీ మార్కెట్ ఇదే రేంజ్లో ఉండేది. అండ్ ఇక్కడ 17 అండ్ మార్కెట్ నార్మల్లీ 13 to 17 మధ్యలోనే ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్
రిజల్ట్స్ మనకు వచ్చేటివి ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ వచ్చేటివి ఉన్నాయో అప్పుడు విక్స్ అనేది పెరిగింది. ఎప్పుడైతే ఈవెంట్ డే రోజు మీరు చూసినట్టయితే విక్స్ వచ్చేసి ఇక్కడ 30 హైయెస్ట్ అండ్ అదే రోజు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 30% దగ్గరగా ఫాలో అయింది అండ్ ఆల్మోస్ట్ ఆల్ 18 to 20 వరకు వచ్చేసింది. సో ఇక్కడ నేను పర్సంటేజ్ ఉంటుంది కదా, దానికి కూడా పెట్టి చూపిస్తాను. ఇక్కడ మనకి అదే రోజు ఈవెంట్ రోజు విక్స్ క్రాష్ అయింది, ఆల్మోస్ట్ ఆల్ 32% క్రాష్ అయింది. నెక్స్ట్ డే మనకి దాని తర్వాత నెక్స్ట్ డే మనం చూసినట్టయితే అక్కడ నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ ఆల్ 5% దగ్గరగా ఫాలో అయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 37% to 38% విక్స్లో క్రాష్ కనిపిస్తుంది. ఇలా క్రాష్ కనిపించినప్పుడు మనకి ఏదైతే ప్రీమియమ్స్ ఉంటాయో బోత్ సైడ్స్ ప్రీమియమ్స్, ఇక్కడ ఏదైతే ప్రీమియమ్స్ కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు ప్రీమియమ్స్ కూడా డికే అయిపోతాయి, క్రాష్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో ఇవి 200-150కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే ఆప్షన్ బయ్యర్ దీన్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ప్రీమియమ్స్ ఫాల్ అయిపోతాయి, అంటే ప్రీమియమ్స్లో టీటా డికే అయిపోతుంది బికాస్ ఆఫ్ విక్స్ ఫాల్ అయినందుకు. ఓకేనా, సో అందుకోసమే నేను మీకు అవాయిడ్ చేయండి ఆప్షన్ బయింగ్ అని కూడా చెప్పాను, టెలిగ్రామ్లో చెప్పాను, ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ అయ్యే టైంలో కూడా ఇదే చెప్పాను. అండ్ ఏదైతే మనకి ఆప్షన్ బయింగ్లో క్యారీ చేయకండి అని చెప్పి. ఆప్షన్ సెల్లర్స్కి ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ విక్స్ క్రాష్ అవుతుందో ఈ బోత్ సైడ్స్ ప్రీమియమ్స్ అనేవి డికే అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు సెల్ చేసి ఉంటారు 460 and 400లో సెల్ చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళకి 850 or 900 ప్రీమియమ్స్ వాళ్ళు కలెక్ట్ చేసి ఉంటారు. సో ఇప్పుడు అది డ్రాప్ అయినప్పుడు వాళ్ళ ప్రీమియమ్స్ కూడా డికే అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లర్స్కి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ప్రీమియం డికే వల్ల. సో ఆప్షన్ బయర్ ఒకవేళ ఈ ప్రైస్లో కనుక హోల్డ్ చేసి ఉంటే ఈవెంట్కి సో ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నాలెడ్జ్ లేక చేసి ఉంటే కనుక సో లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యాజ్ పర్ డేటా. సో క్లియర్లీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో ఈవెంట్ రోజు ఒకవేళ మార్కెట్ అంటే 4th June రోజు ఆర్ లేకపోతే రేపటి నుంచే మార్కెట్లో అదొక విక్స్ ఫాలో అయింది అనుకోండి, సో ప్రీమియమ్స్ ఇక్కడ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లెస్ ప్రీమియమ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే విక్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ప్రీమియమ్స్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ప్రీమియమ్స్ నార్మలైజ్ అయిన తర్వాత ఆప్షన్ బయర్స్కి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇది మనకి క్లియర్. ఎందుకు పెరిగింది ఎందుకు అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. విక్స్ రిలేటెడ్గా అండ్ ఐవీ రిలేటెడ్గానే ప్రీమియమ్స్ పెరుగుతాయి. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ప్రీమియమ్స్ పెరిగినప్పుడు ఐవీ అండ్ విక్స్ రెండు చూడండి. విక్స్ పెరిగి ఉంటే కనుక ఆర్ ఐవీ పెరిగి ఉంటే కనుక ప్రీమియమ్స్ అనేది పెరుగుతాయి అనమాట. సో క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను ఫస్ట్. సో ఎవ్రీ వీక్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ లోపట్నే ఉంది అండ్ మిడ్ ఆఫ్ ద పాయింట్లు ఉంది. సో అప్ సైడ్లో రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్. సో ఈ మధ్యలో మార్కెట్ అనేది ఉంది. ఈ అప్ సైడ్ డౌన్ సైడ్ మీరు రేంజ్ చూసారనుకోండి ఆల్మోస్ట్ 800 పాయింట్స్ రేంజ్ ఉంటుందేమో. సో ఈ రేంజ్లోనే మార్కెట్ అనేది ఉంది. యాజ్ ఆఫ్ నో మధ్యలో ఉంది. సో ఇక్కడ ఈ లెవెల్స్ మధ్యలో మార్కెట్లో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ మధ్యలో ఉన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 22,450 కానీ 22,400 లెవెల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుండా డౌన్ సైడ్ వస్తే ఏదైతే ఛానల్ లో ఉందో దాన్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో ప్రీవియస్ వీక్ ఒక లోని మార్కెట్ ఇంకా బ్రేక్ చేయలేదు, కాకపోతే లో దగ్గరకు వచ్చింది, క్లోజింగ్ ఇవ్వలేదు. సో ఈ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి ఈ 2 weeks ఒక లో బ్రేక్ అవుతే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఓకేనా, సో ఇది మనకి నిఫ్టీ 50 వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ చూపిస్తాను, తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది బికాస్ ఆఫ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో. సో పేషెన్స్తో ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఒక రివర్సల్ క్యాండిల్ డోజీ క్యాండిల్, కాకపోతే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఉందో ఆ లోని బ్రేక్ చేయలేదు, బట్ హైస్ దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఏదైతే హై ఉందో ఈ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ ఒకవేళ లో బ్రేక్ చేయాలంటే అట్లీస్ట్ 48,200 అండ్ 48,000 బిలో వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ వీక్ దోజీ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేస్తుంది అండ్ అదేవిధంగా ఈ యొక్క బుల్లిష్ క్యాండిల్ వీక్లీ బుల్లిష్ క్యాండిల్ ఒక 80 to 90% దాని కింద మార్కెట్లో క్లోజ్ అవుతుంది కాబట్టి వీక్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. అండ్ ఈ లోస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ బేసిస్ పైన. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ బేసిస్ పైన స్టిల్
పాజిటివ్గానే ఉంది. అండ్ నిఫ్టీ మీరు చూసినా సరే నిఫ్టీ ఒక మేజర్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఉంది. నిఫ్టీలో మేజర్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా పాజిటివ్గానే హోల్డ్ చేస్తుంది. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ రిమైనింగ్ ఫిన్ నిఫ్టీ చూసినా సరే ఫిన్ నిఫ్టీ కూడా హోల్డ్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో ఛానల్ హై నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది, కాకపోతే ప్రీవియస్ వీక్ ఒక లోస్ని ఇంకా కూడా బ్రేక్ చేయలేదు. అంటే 21,400 అండ్ 21,300 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, సో ఫిన్ నిఫ్టీ కూడా స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ లెవెల్స్ అనేది హోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, తర్వాత మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీలో చూసారనుకోండి, సో లో లిక్విడిటీ ఉండే మనం చూసినట్టయితే ఫ్రైడే సెషన్ అండ్ చాలా వాలటైల్ కూడా ఉండే. సో ఎందుకంటే ఈవెంట్ ఉండడం వల్ల అండ్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసినట్టయితే 22,450 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ దాని కింద ఏదైతే లో ఉందో ఎస్టర్డే దానికన్నా ముందు రోజున్న లో 22,400, ఈ రెండు లోస్ అనేది ఇంపార్టెంట్, రెండు సపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అప్ సైడ్లో 22,600 అండ్ 22,650 లెవెల్ ఇంపార్టెంట్. ఇది మార్క్ చేసి పెట్టండి. సో ఎప్పుడైతే మార్కెట్స్ అనేది ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి మనకి పాజిటివ్గా అనిపిస్తున్నాయి. కాబట్టి రేపు ఒకవేళ పాజిటివ్ ఉండి మార్కెట్ ఈ లెవెల్స్ పైన అంటే ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ 22,530 దగ్గర మార్కెట్లో క్లోజింగ్ అనిపిస్తుంది. ఒకవేళ 100 to 150 పాయింట్స్ మార్కెట్ పైన ఓపెన్ అయింది అనుకో, ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయితే మార్కెట్ మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇనిషియల్ అవర్లో. ఒకవేళ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ రాకుండా ఆ బుల్లిష్ స్ట్రెంత్ని మార్కెట్ కనుక కంటిన్యూ చేసింది అనుకోండి, ఈ లెవెల్స్ పైన అంటే 22,650 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అండ్ ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 22,700 అండ్ 22,800 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ మధ్యలోనే మార్కెట్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో రేంజ్లో నో ట్రేడింగ్ జోన్. ఓకేనా, అట్లీస్ట్ మార్కెట్ 22,450 బ్రేక్ అయితే ఇప్పుడు ఇక్కడ మనం డౌన్ సైడ్ పీ సైడ్లో ట్రేడ్ చేయొచ్చు అండ్ అప్ సైడ్లో 22,600 22,650 పైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఈ లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్లో ఇనిషియల్లీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, సో ఇనిషియల్లీ ప్రాఫిట్ బుకింగ్ వస్తే మనం మార్కెట్లో సపోర్ట్స్ దగ్గర బై సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కూడా నేను 15 minutes టైం ఫ్రేమ్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి 15 minutes టైం ఫ్రేమ్లో, సో మార్కెట్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లెవెల్స్లో మార్కెట్లో బయర్స్ ఉన్నారు అండ్ 22,450 లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ 22,400 లెవెల్ దగ్గర మార్కెట్ ఇక్కడ బయర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ వచ్చింది. సో ఈ లెవెల్స్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు. సో మార్కెట్ అట్లీస్ట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే మనం ఇంకా ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, సిఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇనిషియల్లీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ని రీఫిల్ చేసి డౌన్ సైడ్లో వచ్చి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, సో ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే మార్కెట్ బేరిష్లు మనకి ఎప్పుడు అవ్వాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేయండి, వెయిట్ చేయండి, ఈ లెవెల్స్ని బ్రేక్ చేయనివ్వండి. మార్కెట్ని ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్లో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ లెవెల్స్ కింద మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా అండ్ 22,300 అండ్ 22,200 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉండదు ఈ లెవెల్స్ కింద బ్రేక్అవుట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే స్ట్రాంగ్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయినాయి అనుకోండి, ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోతుంది కాబట్టి మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అప్ సైడ్ వెళ్ళాలన్నా సరే మార్కెట్లో ఈ డౌన్ సైడ్ బాటమ్ స్ట్రాంగ్గా క్రియేట్ చేసి ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైనే మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్లో రిజెక్ట్ చేసిందో అది స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోతుంది అండ్ ఫర్దర్ అప్ సైడ్ మనం హోల్డ్ చేయొచ్చు మార్కెట్లో. సో ఇది మనకి నిఫ్టీ వెరీ క్లారిటీగా మనకు అర్థమైంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను, తర్వాత ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ చూసుకుందాం. సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది రేపు. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 2 days నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తుంది పాజిటివ్ స్ట్రెంత్ని అండ్ ఇక్కడ 49,000 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మీరు రిజెక్షన్ షో చేసింది. సో ఈ లెవెల్స్ని వచ్చినప్పుడల్లా మార్కెట్లో ఫాల్ కనిపిస్తుంది. కాకపోతే మనకి క్లోజింగ్ టైంలో చూసినట్టయితే మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ని అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ దాని కింద క్లోజ్ చేస్తుంది. రేపు మార్కెట్ కనుక దీనిపైన ఉందనుకోండి, సో దీనిపైన మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్లో ఇనిషియల్గా అవర్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు కొద్దిగా అండ్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ హోల్డ్ చేసి మార్కెట్ ఇలా సైడ్ వేస్తూ ఉండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, డే
హైస్ని టార్గెట్ చేయవచ్చు. అండ్ ఫర్దర్ అప్ సైడ్ 49,200 పైన ఉంటే ఇంకా స్ట్రెంత్ ఉంటుంది మార్కెట్, 49,500 అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మనం టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ లెవెల్స్ పైన ఉంటాయి. ఒకవేళ మార్కెట్లో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ 48,700 బిలో ఉందనుకోండి, అప్పుడు మీరు డౌన్ సైడ్ PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఈ లెవెల్స్ కింద ఉంటాయి. ఎందుకంటే ఏదైతే హైయర్ హైస్ మార్కెట్ ఫామ్ చేస్తుందో అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్ లో ఫామ్ చేసినప్పుడు దాని కింద మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. PE సైడ్లో 48,700 బిలో మనం PE సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేయాలి. ఒకవేళ హోల్డ్ చేస్తే మళ్ళీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ 49,500 అండ్ 49,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయకపోతేనే నెక్స్ట్ మనకు ఆపర్చునిటీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్లీ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం మళ్ళీ మార్కెట్లో. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీ చూసినారనుకోండి, ఫిన్ నిఫ్టీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడైతే ఈ రేంజ్లో ఉంటుందో ఫిన్ నిఫ్టీ నో ట్రేడింగ్ జోన్. సో ఆల్రెడీ ఫిన్ నిఫ్టీ చాలా వాలటైల్గా మూవ్ చేసింది 2 days నుంచి కూడా, బికాస్ విక్స్ కూడా అలాగే ఉంది. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఫిన్ నిఫ్టీలో అయితే 21,800 ఆర్ 850 పైన మనం CE సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇది స్ట్రాంగ్లీ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఫిన్ నిఫ్టీ రావాలనుకోండి, అట్లీస్ట్ ఫిన్ నిఫ్టీలో 21,600 550 బిలో మీరు PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా? సో దీని కిందికి వస్తే PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. 21,800 పైన మనం CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఫిన్ నిఫ్టీలో. సో బికాస్ దీని పైన మార్కెట్ ఉంటే ఇది చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ దీని కింద మార్కెట్ ఉందనుకోండి, ఇదే మార్కెట్ ఏదైతే మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుందో ఇది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా? ఇది మనకి ఫిన్ నిఫ్టీ. అండ్ మిడ్ క్యాప్ చూసుకుందాం. సో మిడ్ క్యాప్ కూడా పెడతాను. సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ, సో మిడ్ క్యాప్ మనం చూసామనుకోండి, మిడ్ క్యాప్ డైలీ టైం ఫ్రేమ్ నుంచి చూసుకుందాం సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మిడ్ క్యాప్లో మార్కెట్ కరెక్షన్ కనిపిస్తుంది, కాకపోతే మేజర్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ నియర్ దగ్గరలో ఉంది మిడ్ క్యాప్లో. ఇది మనకి చూసినట్టయితే ప్రీవియస్లీ ఈ ఆల్ టైమ్ హైస్ ఉండే. సో దీని కింద మార్కెట్ చాలా స్ట్రగుల్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఈవెన్ ఈ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్డ్ అయ్యి అండ్ అప్ సైడ్ వెళ్ళింది. సో అగైన్ మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో మేజర్ లెవెల్ ఈ లెవెల్. సో ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ చేయకూడదు మిడ్ క్యాప్కి. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ మనం 22,800 నిఫ్టీలో ఎలాగైతే ఉండేనో లెవెల్ అలాగే అనుకోండి, 11,150 లెవెల్. ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు బుల్లిషే ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్లో చూసినట్టయితే 11,358లో మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో నేను ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను మిడ్ క్యాప్లో. సో మిడ్ క్యాప్ 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ చూసారనుకోండి మిడ్ క్యాప్లో. సో సింపుల్గా మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ దగ్గర 11,450 లెవెల్ దగ్గర మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 11,287 ఎందుకు డ్రా చేశానంటే, ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉందో, ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ మనకు కనిపిస్తుందో డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ ఒక హై ఉంది. సో అట్లీస్ట్ ఈ 2 హైస్ని మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనిపైన మార్కెట్లో CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే 11,600 ఆర్ 650 లెవెల్ వరకు మార్కెట్ అప్ సైడ్లో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ లెవెల్స్ పైన ఉంటే. ఒకవేళ ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. అండ్ అట్లీస్ట్ ఇక్కడ డౌన్ సైడ్లో 11,300 బ్రేక్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ దాని కింద ఇంకొక లో ఉంది డేలో. సో 11,287 దీని కిందికి వస్తే మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఓకేనా? దీని కిందికి వస్తే PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు రేపటికి. సింపుల్గా పెట్టండి. అండ్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్స్ టార్గెట్ ఉంటుంది. ఈ లెవెల్స్ అచీవ్ చేస్తుందా, ఈ లెవెల్స్ కూడా టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటే ఈ లెవెల్స్ పైననే CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. 11,450 పైన మనం మిడ్ క్యాప్లో CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ 11,600 650 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది బ్రేక్ చేస్తే ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ క్యాప్లో. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ 11,300 సపోర్ట్ బ్రేక్ చేయాలి. అండ్ దాని కింద 11,287 కింద మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్లో. సో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ కానీ, సో అన్నీ కూడా డీప్ అనాలిసిస్ చేసాము. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. లో లిక్విడిటీ ఉండే ఆప్షన్ చైన్లో బికాస్ ఆఫ్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉండడం వల్ల స్టిల్ అయినా చూసుకుందాం. ఇక్కడ మనం 23,000 లెవెల్ దగ్గర 1,03,000 కనిపిస్తుంది రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి
22,500 600 లెవెల్ దగ్గర ఇక్కడ కూడా యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 22,500 సపోర్ట్, అండ్ దాని కిందికి వెళ్తే 22,300 అండ్ 22,400 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. సో డేటా అయితే అంతగా రిలవెంట్ లేదు. సో డేటా ఎందుకు రిలవెంట్ లేదు అంటే బికాస్ ఆఫ్ లిక్విడిటీ లేకుండే యాక్చువల్గా నేను చెప్పాలంటే. సో ఇది మనకి రేపు ఎల్లుండి ఆల్మోస్ట్ డేటా అయితే మంచిగా యాడ్ అవుతుంది. సో నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేశాను. స్టిల్ మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా మనం చూసినా సరే సిమిలర్ అదే కనిపిస్తుంది నాకు. అండ్ 49,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 48,500 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇంకా అప్ సైడ్లో 49,500 రెసిస్టెన్స్ అండ్ 50,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే 50,000 లెవెల్ దగ్గర 66,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో ఇక్కడ స్ట్రెంత్ 50,000 లెవెల్ దగ్గరనే రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. సో రేపు మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఏదైతే నేను చెప్పానో మా వీడియో స్టార్ట్ అయ్యే ముందే గ్లోబల్ మార్కెట్స్ ఆర్ పాజిటివ్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి కూడా మనకి పాజిటివ్ వ్యూతోనే కనిపిస్తుంది నాకు. సో మార్కెట్స్ రేపు పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. దాని ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది రేపు మార్కెట్లో చూద్దాం. సో యాజ్ పర్ లెవెల్స్ మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. స్టిల్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే యాక్టివ్గా ఉంటాను. మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో ఇక్కడ నేను మీకు లెవెల్స్ కానీ అండ్ ఇంట్రాడే ట్రెండ్ కానీ ఎవ్రీథింగ్ గైడ్ చేస్తూ ఉంటాను. సో మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంట్రాడేలో. సో ఇంకా కూడా మీరు జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.